ఇప్పుడు యాక్చువల్గా నేను మ్యాగీ చేస్తాను అనమాట. ఇదేం పెద్ద టిఫిన్ కాదులేండి, బట్ ఇంకా నాకు వచ్చింది ఇది ఒకటే, అందుకే చేసుకుంటున్నా. ఇంతకుముందు షార్ట్లో చూపించాను కదా, యాక్చువల్లీ నేను ఇండస్ వ్యాలీవి యూజ్ చేస్తున్నాను ప్రోడక్ట్స్ కొని తెప్పించుకొని అని. సో ఇవైతే చాలా బాగా యూజ్ అవుతున్నాయి. నేను రెగ్యులర్గా యూజ్ చేస్తూనే ఉన్నది ఈ ప్రోడక్ట్స్. మా మమ్మీ బాగా నచ్చాయని చెప్పింది. ఇవన్నీ కామన్ సెట్ అనమాట. ఇది మిల్క్ కెటిల్, ఇది ఇట్లా ఫ్రై ప్యాన్, ఇది సెట్ అనమాట. దీనికి ప్లేట్ కూడా వస్తుంది. అండ్ ఇది ఇంకొకటి క్యాస్ట్ ఐరన్ అండి. సో ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా నేను ఇండస్ వ్యాలీ వెబ్సైట్ నుండే తీసుకున్నాను. వాళ్ళ లింక్స్ అన్ని కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను, మీకు కావాలంటే తీసుకోండి. అండ్ నా కూపన్ కోడ్ ధర్ని12 అని యూజ్ చేయండి, మీకు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ అయితే వస్తుంది. సో మ్యాగీ కంప్లీట్ అయిపోయాక రిమైనింగ్ బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. ఇంకా నెక్స్ట్ అయితే నేను రెడీ అయిపోయి లలిత జ్యువెలరీస్కి అయితే వచ్చేసాను. కొంచెం గోల్డ్ షాపింగ్ ఉండింది. అక్క చూడండి గైస్, నా డ్రెస్ వేసుకుంది. సేమ్ డ్రెస్. నీకు ఎవరు ఇచ్చినారు చెప్పది? నా దగ్గర ఉంది, నాకు నచ్చిందని చెప్పి తనకు కూడా ఇచ్చిన. నీకెవరు ఇచ్చినారు ఈ డ్రెస్? మా హస్బెండ్, వాళ్ళ హస్బెండ్ ఇచ్చినారు. నీ కమ్మలు బాగున్నాయి. ఎక్కడ కొన్నావు? ఇది కూడా రీసెంట్ గా తీసుకున్నాను. అవును, ఇలాంటి సేమ్ నా దగ్గర చైన్ ఉంది గైస్. ఇది అందరు అడిగినారు నన్ను. 6 grams బాగుంది. నైస్, బాగుంది. ఏదైనా నక్లీస్ తీసుకుందామన్న ప్లాన్తో అయితే వచ్చాము. ఇక్కడ కొన్ని డిజైన్స్ అయితే బాగున్నాయి, కానీ ప్యూర్ గోల్డ్ డిజైన్స్ అయితే నాకు అంత నచ్చలేదు. సో ఏమైనా స్టోన్స్వి కానీ రూబీస్, ఎమరాల్డ్స్ ఇలాంటివి తీసుకుందాం అనుకున్నాము. అండ్ ఇప్పుడు ట్రెండింగ్ అయితే కంటి మోడల్ అయితే ట్రెండింగ్లో ఉంది కదా, సో అవి కూడా ట్రై చేసాము. బట్ అంత ఫీల్ అనిపించలేదు. ఒక్కటైతే బాగా నచ్చింది, అదైతే పక్కన పెట్టాము. అండ్ ఇవన్నీ కూడా ఏవైతే నచ్చాయో అవన్నీ పక్కన పెడుతూ ఉన్నాము. అండ్ మా అక్క అయితే ఇక్కడ ట్రై చేస్తుంది ఈ కంటి మోడల్. ఇది కూడా చాలా బాగుంది అండ్ వెయిట్ కూడా చాలా తక్కువలోనే ఉంది. 3 తులాస్ లోపలే ఉందన్నమాట. అండ్ ఇవి వచ్చేసి 2 in 1, మనకి వంకీగా యూజ్ చేయొచ్చు అండ్ నక్లీస్ చోకర్గా కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ వడ్డానాలు కూడా ట్రై చేస్తున్నాం ఎంతలో ఉన్నాయి ఏంటి అని చెప్పి. సో ఇవి ఒక 15 lakhs పైనే ఉన్నాయి అన్నీ కూడా. ఇవి చాలా బాగున్నాయి, అంటే కొంచెం తక్కువ గ్రామ్స్లోనే మనకు వడ్డానాలు అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఇది కూడా వంకీ ప్లస్ చౌకర్ లాగా, అంటే చౌకర్స్లో కూడా మోడల్స్ చూసాం కానీ ఏమంత అనిపించలేదు. ఇది కొంచెం బాగానే అనిపించింది. ఈ కమ్మలు ఇలా అనొచ్చు, ఇలా అనొచ్చు. యాక్చువల్లీ చాలా మంది అడిగారు ఈ కమ్మలు ఎక్కడ తీసుకున్నా క్లియర్గా చూపించమని. ఇవి యాక్చువల్లీ నేను క్యారెట్ లైన్లో తీసుకున్నాను. మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని వాళ్ళ దగ్గర అడగండి. మా అక్క ఈ చైన్ తీసుకుంటుంది. చైన్ కాదు ఇది, సారీ నెక్లెస్ తీసుకుంటుంది. ఎలా ఉందో నాకు చెప్పండి. బాగుందా? నచ్చిందా? ఈ ఎమ్మకేనా ఇది? అన్నీ ఎమ్మకే. ఓయ్ రువాంచి, రువాంచి ఇక్కడంటే చూడు నాన్న, అద్దంలో మళ్ళీ చూసుకుంది లేడ. చూడు ఇడ చూడు. నెక్స్ట్ అయితే సిల్వర్ సెక్షన్కి వెళ్ళిపోయాము. మా చిన్నక్క మెట్టెలు తీసుకోవాలనుకుంది. సో అందుకే ఇంకా ఇక్కడైతే డిజైన్స్ చూస్తున్నాము. అంటే చాలా లిమిటెడ్ డిజైన్సే ఉన్నాయి, ఎక్కువ డిజైన్స్ అయితే మాకు కనపడలేదు. సో ఉన్న దాంట్లోనే సెలెక్ట్ అయితే చేసుకున్నాము. అండ్ నేను పట్టీలు తీసుకుందాం అనుకున్నాను, కానీ నాకు
సెట్ అయ్యేవి అంటే నా టేస్ట్ తగ్గట్టు అక్కడైతే లేవు అని పెద్ద పెద్దగా ఉన్నాయి. చిన్నగా ఉంటే తీసుకోవాలనుకున్నాను. అండ్ ఇవన్నీ కూడా దేవుడి పటాలన్నమాట. ఇవన్నీ కూడా సిల్వర్వి అక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సో అవి ఒక క్లిప్ తీశాను. నెక్స్ట్ అయితే డైమండ్ సెక్షన్కి వెళ్ళిపోయాము. సో ఏ వచ్చాయి అండ్ ట్రెండ్గా ఏ ఉన్నాయి అని చూడడానికి ఈ బ్లాక్ బీడ్స్ విత్ డైమండ్ పెండెంట్ అయితే చాలా బాగా అనిపించింది. డాలర్ వచ్చి 4 grams. ఇది నేను ట్రై చేస్తున్నాను. అంటే సింపుల్గా బాగుంది. ఇంతకుముందు దీనికంటే ముందు ఇంకొకటి కూడా ట్రై చేశాను. అది కూడా చాలా బాగుంది. 3.5-4 lakhs అలా పడుతుందన్నారు. అంటే డైమండ్ క్యారెట్స్ ఎక్కువ ఉన్నాయి. తో అది చిన్నగా ఉన్నా కూడా నక్లీస్ మనకి కాస్ట్ అయితే 3 lakhs 4 lakhs పైనే అవుతుందన్నమాట ఎస్టిమేషన్. అండ్ ఇది కొంచెం డైమండ్స్తో పాటు రూబీస్ వచ్చి అలా ఉండింది. అండ్ ఇదైతే సింపుల్ చైన్. ఇది డైమండ్స్ అనమాట అవన్నీ కూడా. ఇదే 1,70,000 అని చెప్పారు. కానీ వేసుకుంటే చాలా బాగుంది. బట్ ఇవన్నీ ఏంటంటే కొంచెం డెలికేట్గా ఉంటాయి. డైలీ బేసిస్ మీద ఇవి వేసుకోవడం కొంచెం కష్టమే. ఇంక ఇవన్నీ సింపుల్ డైమండ్ నెక్లెసెస్. కలెక్షన్ అయితే చాలా బాగుంది ఇక్కడ. ఇదే ఫైనల్గా మా అక్క తీసుకున్న నక్లీస్ రూబీ. బాగుంది కదా, చాలా బాగుంది, నాకు నచ్చింది. సో ఎన్నో ఆప్షన్స్లో ఇదైతే ఫైనలైజ్ చేసేసుకైంది. బాగుంది, నైస్. ఇంకా ఇదైతే నాకు 2,11,000 అయితే వచ్చింది. అంటే 11,000 చేంజ్ అండి. 2,11,655 పాయింట్ సంథింగ్. అంటే 2,12,000 అయితే నాకు ఈ రూబీ నక్లీస్ అయితే వచ్చింది. దీనికైతే రీసేల్ వాల్యూ కూడా ఉంది. 75% మనకి ఈ స్టోన్స్కి రీసేల్ వాల్యూ ఇస్తారంట. బిల్ పెట్టుకోమని చెప్పారు. ఓకే గాయ్స్, ఇంకా ఈవినింగ్ అయితే పాప డ్రెస్సెస్ తీసుకోవాలని చెప్పి పాప కోసం షాపింగ్కి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ చిన్న చిన్న ఫ్రాక్స్ అయితే ఎంత బాగున్నాయో, అంటే పిల్లలవి మెయిన్లీ గర్ల్స్వి డ్రెస్సెస్ అయితే చాలా బాగుంటాయండి. ఫ్రాక్స్ అన్నీ కూడా చాలా క్యూట్గా చాలా ముద్దుగా ఉంటాయి. సో వీళ్ళ దగ్గర కూడా చాలా మంచిగా అనిపించాయి కలెక్షన్. మ్యాక్సిమం ఒక షాప్కి చూసుకొని వెళ్ళిపోయి ఇంకా ఆడే కూర్చొని బెస్ట్వి తీసేసుకోవడం నాకు అలవాటు. షాప్స్ తిరిగే కంటే కూడా ఒక షాప్లోనే బెస్ట్ సెలెక్ట్ చేసుకొని వచ్చేస్తే టైం సేవ్ అవుతుంది. అండ్ ఎక్కువ ఆప్షన్స్ చూసినా కూడా కన్ఫ్యూజ్ అవుతాము. సో అవన్నీ పెట్టుకొని నేను ఏదైనా అంతే, గోల్డ్ షాప్ అయినా డ్రెస్సెస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఒక షాప్లోనే ఫిక్స్ అయిపోయి ఇంకా దాంట్లోనే వెతుక్కుంటాను. ఇంకా అక్కడ నచ్చలేదు అంటే ఇంకా వేరే ఆప్షన్స్కి వేరే షాప్స్కి అయితే వెళ్తాను. అండ్ ఇక్కడ కొన్ని ఫ్రాక్స్ అయితే చూస్తూ ఉన్నాము. తీసుకున్నామా పింక్ మేడం బయట అదే వైట్లో ఇందాక పింక్ చూడు కనిపిస్తుంది. వైటే బాగుంది, పింక్ బాగుంది. ట్విన్స్కి అయితే బాగుంటాయి వైట్ పింక్. ఇక్కడే ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ నచ్చుతున్నాయి మాకు. ఒకటి తర్వాత ఒకటి అన్నీ నచ్చుతున్నాయి. సో పిల్లలకి ఏ వేసినా క్యూట్గానే ఉంటారు కదా. సో ఈ ఫ్రాక్ అయితే ఇంకా డిఫరెంట్గా అనిపించింది. అదంతా ఇలా వచ్చి నెట్. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా షార్ట్ మిడ్డీస్ లాగా కూడా చూస్తున్నాము, ఏమన్నా ఇంకా బాగుంటాయేమో ఆప్షన్స్ అని. అవి కూడా కొంచెం పర్లేదు, బాగానే అనిపించింది. ఫైనల్గా అయితే ఫ్రాకే తీసుకున్నాంలేండి. సో అదే బాగుంటుంది పిల్లలకి అని. ఫొటోస్ కానివ్వచ్చు, లేకపోతే వాళ్ళు చూడడానికి కానివ్వచ్చు, క్యూట్గా అనిపిస్తారు. అండ్ ఇవి కూడా ఆప్షన్స్ కొంచెం తక్కువే ఉన్నాయి, బట్ అయినా కూడా కలెక్షన్ అయితే బాగానే ఉంది. ఇంకా నెక్స్ట్ మా బాబుకి అయితే చూసేస్తున్నాము డ్రెస్సెస్ ఏమన్నా సెట్ అవుతాయేమో అని చెప్పి. వాడికి 2.5 years ఉంటాయి. నాకైతే ఫస్ట్ నుండి ఈ బ్లాక్ ఇక్కడ ఉంది కదా, ఆ అవుట్ఫిట్ మీదే ఉంది. అంటే వాడికి మెత్తగా, పిల్లలకి ఏంటంటే మెత్తగా ఉంటేనే వాళ్ళు వేసుకోవడానికి కంఫర్ట్ ఫీల్ అవుతారు. అండ్ ఎంతసేపు అయినా ఆ డ్రెస్లో ఉంటారు, లేకపోతే సతాయిస్తారు తీసేయమని. సో దాన్నే లాస్ట్కి ఫైనల్గా తీసుకున్నాం. అండ్ ఈ బేబీ దీంతో అయితే మా అక్క ఆడుకుంటుంది, దాని జుట్టు అదంతా చూసి. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా మా పెద్ద పాపకైతే తీసుకుందామని చెప్పి చూస్తూ నిన్నాము. ఇలాంటి కాటన్ ఫ్రాక్స్ అంటే నాకు అంత క్వాలిటీ అనిపించలేదు ఆ కాటన్ ఫ్రాక్. సో అందుకే వేరే వెస్ట్రన్ అవుట్ఫిట్స్ అయితే బాగుంటుందని అవి కూడా చూసాము. దాంట్లో కూడా కొన్ని ఆప్షన్స్ తక్కువే ఉన్నాయి. ఏమో మరి పిల్లలకి పెరిగే కొద్దీ కూడా ఆప్షన్స్ తక్కువ అయిపోతూ ఉంటాయేమో అనిపిస్తుంది. చిన్న చిన్న పిల్లలకి మాత్రమే చాలా బాగున్నాయి ఫ్రాక్స్.
ఇంక ఇది నెక్స్ట్ డే తన బర్త్డే అనమాట. సో ఈ ఫ్రాక్ నేను చూపించాను కదా, ఇదే తీసుకున్నాము. ఎంత క్యూట్గా ఉంది కదా తను. హలో, యాక్చువల్లీ ఈరోజు మా పాప బర్త్డే అని చెప్పాను కదా, ఇది యాక్చువల్గా కంటిన్యూస్ వ్లాగ్ అనమాట. సో నేను 3 days కలిపి ఒకే వ్లాగ్లో అప్లోడ్ చేస్తున్నాను. డెకరేషన్ అంతా కూడా అయిపోయింది, అది చూపిస్తాను. ఇది అనమాట యాక్చువల్లీ స్క్విడ్ గేమ్ ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయింది కదా, ఆ థీమ్లో అయితే మేము డెకరేషన్ అయితే చేసాం. ఇంట్లోనే సింపుల్గా ఇలా అయితే డెకరేట్ చేసేసాం. ఇంకా పాప రెడీ కావాలి, వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం. నేనైతే రెడీ అయిపోయాను, వాళ్ళు ఇంకా రెడీ అవుతున్నారు. హాయ్ రువాన్షి, నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా? కాలేదా? ఎందుకు కాలేదు? మమ్మీ రెడీ అవడంలో బిజీగా ఉంది, పాపని రెడీ చేయలేదు కదా. ఏంట్రా జుట్టు ఇస్తాను దానికి? అయ్యో ఏయ్, ఇంకా పాప కోసం నేనైతే ఈ లెహంగాని కస్టమైజ్ చేయించానండి. క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించాను. ఈ క్లాత్ వచ్చేసి నేను నార్సింగ్లో తీసుకున్నాను. చాలా కంఫర్ట్ ఉంది, అంటే చాలా మెత్తగా చాలా బాగుంది క్లాత్, సాఫ్ట్గా. సో వాళ్ళకి ఎంతసేపు వేసుకున్నా చిరాకు అనేది అనిపించదు. అండ్ ఇలా బ్లౌజ్ అయితే ఈ మోడల్లో కుట్టించాను. అండ్ సింపుల్గా ఉంది బ్లౌజ్ అని చెప్పి దానిపైన మంచిగా ఉండాలని చెప్పి ఈ ఓనీనే రెడీమేడ్గా ఇలా అయితే స్టిచ్ చేయించాను. సో ఇదైతే బెల్ట్ మనం నడుముకి కట్టేసుకోవచ్చు. మా పాప అయితే చాలా క్వైట్గా ఉందండి. నార్మల్గా మా ఇద్దరు పిల్లలు వాళ్ళ ఫస్ట్ బర్త్డే అప్పుడైతే అసలు చాలా ఏడ్చారు, అంటే అసలు రెడీ చేయించుకోవడానికి కూడా ఇష్టపడలేదు. కానీ తినైతే బుద్ధిగా ఏం చేసినా సైలెంట్గా ఉంది. కొంచెంసేపు తర్వాత చిరాకు వచ్చి ఆ స్టిక్కర్స్ అన్ని పీకేసిందిలేండి, బట్ స్టిల్ అంతసేపు ఉంది అంటే కూడా గ్రేటే అనిపించింది నాకు. అండ్ ఎంత బుద్ధిగా ఎంత ముద్దుగా ఉండిందో, నా దిష్టి తగిలేలా ఉంది. సో క్యూట్. మీరందరూ కూడా బ్లెస్ చేయండి తనని. యాక్చువల్లీ నిన్న బర్త్డే January 5th. పర్లేదు, మీరు ఇప్పుడు కూడా బ్లెస్ చేయండి, తనకి మీ బ్లెస్సింగ్స్ అన్నీ కావాలి. అండ్ నాకు వ్లాగ్ అంతా చూస్తూ ఎడిట్ చేస్తున్నప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది. చాలా టైమ్స్ నేను మా పాప అని చెప్పి రెఫర్ చేశాను. సో మీరు అందరూ అనుకోవచ్చు కొంతమంది కొత్తగా నన్ను ఫాలో అయ్యేవాళ్ళు మా పాప అంటే నా పాప ఏమో అని. నా పాప కాదు, యాక్చువల్లీ మా అక్క వాళ్ళ పిల్లలు, నాకు 2 సిస్టర్స్. సో ఇక్కడ శారీ కట్టుకైంది కదా, తనకి 3 kids అనమాట. పెద్ద పాప బాబు అండ్ తిను 3rd kid రువాన్షి. సో తిన పిల్లల్ని నా పిల్లలు అన్నట్టు నేను చెప్తాను అంతే. అండ్ చాలామంది కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యి నాకు మ్యారేజ్ అయిపోయిందేమో అన్నట్టు కామెంట్స్ పెడుతున్నారు. నాకు మ్యారేజ్ ఇంకా అవ్వలేదండి. అండ్ ఈ పిల్లలంతా కూడా మా అక్క వాళ్ళ పిల్లలు. సో అవే నేను అలా రెఫర్ చేస్తూ నా పిల్లలు మా పిల్లలు అని చెప్తూ వచ్చాను అంతే. అండ్ తిను మా 2nd sister. ఇంకా ఫైనల్లీ పిల్లలందరూ వచ్చేసారు. కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసేసాం. కేక్ని అయితే ఇలా యూనికార్న్ థీమ్లో అయితే తీసుకునిన్నాం అనమాట. ఇదంతా కూడా ఇది ఇక్కడ ఉంది కదా మా పెద్ద పాప సెలెక్షన్స్. ఇవన్నీ కూడా కేక్ ఇలా ఉండాలి, డెకరేషన్ ఇలా ఉండాలి అని చెప్పి. అండ్ ఈ వీడియో అయితే ఇంక ఇక్కడితో నేను ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. చాలా చిన్న వ్లాగ్, బట్ అయినా కూడా షార్ట్ అండ్ స్వీట్గా అయితే రికార్డ్ చేశాను. అండ్ మొత్తం అంతా కూడా కవర్ చేశానని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోస్కి, నెక్స్ట్ అప్కమింగ్ షార్ట్స్ కానీ అన్నిటికీ మీరు చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళైతే. అండ్ ఉన్న వాళ్ళైతే లైక్ చేసి షేర్ కూడా చేయండి. అండ్ బై గాయ్స్.